ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం చెప్పుకున్నటువంటి క్లాస్ కంటిన్యూషన్ చదువుకోబోతున్నాం. According to the general flow of group life and activity, so will be the effect, emotional and physical, upon any sensitive group member. సో గ్రూప్ లైఫ్ అన్నటువంటిది ఎలా ఫ్లో అవుతుంది? చాలా ప్రేమగా ఫ్లో అవుతుందా, లేదా ఒకరి మీద ఒకడు చాడీలు చెప్పుకోవడంగా ఫ్లో అవుతుందా, ఎలా ఫ్లో అవుతుంది అన్న దాన్ని బట్టి ఆ గ్రూప్లో ఉంటున్నటువంటి వాడు సెన్సిటివ్ వాడు ఎవడైతే ఉంటాడో వాడి యొక్క ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది ఎఫెక్ట్ అవుతుంటుంది అని చెప్తున్నారు. సో విల్ బి ది ఎఫెక్ట్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ అపాన్ ఎనీ సెన్సిటివ్ గ్రూప్ మెంబర్. The more frequent the physical contact between the group members, the more definite will be the group problems and difficulties. However, ఎంత ఫ్రీక్వెంట్గా వీళ్ళు కలుస్తూ ఉంటే గ్రూప్గా ఉన్నటువంటి వీళ్ళు అంత సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు కనబడడం అంటున్నది ఎక్కువగా ఉంది. అంటే గ్రూప్ మెంబర్స్ వీళ్ళు కలుస్తూ ఉన్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీడిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒకరికొకరు కనబడుతూ ఉండడం, దానివల్ల ప్రేయర్కి వెళ్ళినటువంటి వాడు ఏమిట్రా వాడొచ్చాడు ఈరోజు ప్రేయర్కి, ఇలాంటివి ఏవో అనుకోవడం, ఇలాంటివి ఎక్కువగా నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. గ్రూప్స్ ఇదంతా కూడా అంటే ఒక ఫిజికల్ కాంటాక్ట్ ఇక్కడ చెప్తున్నటువంటి జాగ్రత్త ఆప్షన్ చేసి ఫిజికల్గా ఒక చోట ఒక గ్రూప్ చేరుతోంది అనుకోండి, చేరుతూ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటుంటాయి కనుక అదొక విషయం పెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గ్రూప్స్ ఇన్ ద న్యూ ఏజ్ will be held together by a subjective link and not so much by the emotional reaction induced by outer contact. భవిష్యత్తులో లేదా ప్రస్తుతం సబ్జెక్టివ్ లింకింగ్గా గ్రూప్స్ అంటే ఎక్కువ ఫామ్ అవుతాయి, కానీ ఆబ్జెక్టివ్ లింకింగ్గా వీడు వాడు ఒకటే చోట ఇల్లు కట్టుకుని ఉండడం, వాడు వీడు గుడ్ మార్నింగ్ చెప్పుకునేటట్టుగా ఉండడం అనేటువంటి పోతుంది. గురువుగారు ఎక్కడ ఉంటారు, శిష్యుడు ఎక్కడ ఉంటాడు, లేదా ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా మనం ఇవన్నీ గతంలో చెప్పుకున్నటువంటి పాయింట్. ఫస్ట్ డే వాడు ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు ఏదో విజయవాడలో ఉంటాడు, ఇంకొకడు అమెరికాలో ఉంటాడు, ఇంకొకడు ఎక్కడో ఉంటాడు. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉంటారు. వీళ్ళందరికీ కావాల్సినటువంటి టీచింగ్ అంతా కూడా ఫస్ట్ డే మాస్టర్ ఇస్తూ ఉంటారు. ఈ శిష్యుడు ఆ శిష్యుడు వీళ్ళందరూ కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఉంటుంటారు. అందరికీ అందుతూ ఉన్నటువంటి టీచింగ్స్ ఒకటిగానే ఉంటుంటుంది. అందరూ సాధన అంటున్నది ఒకటిగా సాగుతూ ఉంటుంది. అది భవిష్యత్తులో గ్రూప్స్ అంటుంటే అలా వచ్చేస్తాయి. సో ఫిజికల్గా ఒక చోట చేరడం అంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి ఆయన చెప్పారు ఇక్కడ మనకి. By outer contact, I would ask you to ponder carefully upon this last paragraph, for it holds the clue to the successful working of the new groups. So ఇది జాగ్రత్తగా గమనించుకోండి. న్యూ గ్రూప్స్ అంటున్నాడు ఎక్కడ ఎక్కువ సక్సెస్ అవుతాయంటే సబ్జెక్టివ్ లింకింగ్ పెట్టుకోండి, ఆబ్జెక్టివ్ లింకింగ్ తగ్గించేసుకోండి. అంటే వీడివాడు ఒకటే చోట ఉండక్కర్లేదు, వీడివాడు ఒకటే పనిలో ఉంటుంటే చాలు, వీడివాడు జూమ్లో కలుస్తుంటే చాలు. ఇట్స్ ఆల్ గ్రూప్ అంతే. గ్రూప్గా వీడివాడు కలిసి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దట్స్ ఎనఫ్. వీడివాడు ఒకటే చోట ఇల్లు కట్టుకుని ఉండక్కర్లేదు. ఇది అంటే కట్టుకొని ఉంటే ఇంకా బెటర్గానేమో కానీ, బట్ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంకో చూసా వాడు ప్రేరికి రావలేదు అన్నట్టుగా ఉంటుంది,
ఇక చూసా వాడేమో 10 గంటలైనా వాడు టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాడు అనుకో. ఇవన్నీ మనకెందుకు, వాడు ఏం చేస్తే. కానీ ఒకటే చోట ఉంటూ ఉన్నప్పుడు ఇలా సైడ్ ట్రాక్ అయిపోయేటువంటి విషయాలు ఎక్కువగా మన మనసుకి దగ్గర చేరుతుంటాయి. కనుక అందువల్ల ఇది కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. లాస్ట్ పారాగ్రాఫ్ అంటున్నారా. Working of the new groups, it is from group life and group atmosphere that much infection arises. గ్రూప్ లైఫ్, గ్రూప్ అట్మాస్ఫియర్లోనే ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువ వస్తాయి. ఏంటి ఇన్ఫెక్షన్స్? ఒకడంటే ఒకడు వేరు వేరు మనోభావములు ఇవన్నీ కూడా ఒకడికి ఉన్నటువంటి మనోభావం ఇంకొకరికి అంటుకుంటూ ఉండడం, ఒకడికి ఉన్నటువంటి జబ్బులు ఇంకొకరికి అంటుకుంటూ ఉండడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంది. కనుక జబ్బులు అంటే వీడి యొక్క మనోభావములు, వీడి యొక్క ఉద్దేశములు, వీడి యొక్క ఇవన్నీ కూడా ఒకరికొకరికి అంటుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. కనుక గ్రూప్ లైఫ్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువగా అరైజ్ అవుతుంటాయి. ఇట్ కుడ్ బి ఫిజికల్ ఆర్ మెంటల్ ఇన్ఫెక్షన్స్. Infection arises leading to difficulties of a physical nature. Disease is largely of group origin and the mistakes and sensitives of the world most easily succumb. తొందరగా వీడు ఎఫెక్ట్ అయిపోతాడంటే ఇక ఫిజికల్ ప్లేన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చేరుతుంటాయి. 10 మంది ఒక చోట చేరారనుకోండి, అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధన అంటే ప్రధానం కాబట్టి అందరూ ఒకటే చోట చేరక్కర్లేదు. అందరూ ఒకే ఒక్క స్థితికి సంబంధించినటువంటి విధానంలో వాళ్ళందరూ కూడా జీవిస్తుంటే చాలు. ఇది ఆయన ప్రధానంగా ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో ఇస్తున్నటువంటి విషయం. In these early stages of true group work, the difficulties which arise from group contacts are frequently of a purely physiological nature. So, true group work lo em jarugutundi, difficulties which arise from group contacts are frequently of a purely physiological nature and are not so deep seated as those with which we have earlier been dealing. Not so deep, only physiological సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. నిజమైనటువంటి గ్రూప్ వర్క్ ఫిజియలాజికల్ ఇబ్బందులు అంటే ఏమిటి? ఈరోజు రాత్రి 12 దాకా టైప్ చేశాడు, లేదా ఈరోజు రాత్రి 12 దాకా కొట్టాడు, అందు నుంచి ఈరోజు పొద్దున రాలేకపోయాడు. ఇది అంతకుమించి ఇంక వేరే కారణాలు ఉండవు, వేరే విధానాలు ఉండవు. అంతకుమించి వేరే వాడిని, వాడు పనిచేస్తున్నటువంటి వీడిని వేరే భావములతో వాడిని తక్కువగాను ఎక్కువగాను లేదా వీడికి ఇష్టం లేనటువంటి వాడిగా చూడడం, ఇలాంటివి ఉండవు. జస్ట్ ఫిజియలాజికల్గా ఉంటాయి రిలేషన్స్ అంటే. అంటే వీడు ఈరోజు లేట్గా చేశాడు, అందుగురించి రేపు లేట్గా వాడు వచ్చాడు క్లాస్కి, ఇలా ఉంటాయి అంతే. సింపుల్ రీజన్స్. వేరేది ఎక్కడ వీడికి వీడు చేస్తున్నటువంటి గ్రూప్ వర్క్కి అవి అడ్డంకులుగా నిలవవు. ఇది బాగా తెలుసుకోండి. కొంచెం సెన్సిటివ్ పాయింట్, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. దిస్ ఇస్ ఏ పాయింట్ టు బి రిమెంబర్డ్. ఫిజికల్ trouble and disease is not of so serious a nature as psychological. Psychological kana physical diseases, these are not more serious. Next, ఇది సెకండ్. మనం 2 problems గా చదువుకుంటున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ సెకండ్ ప్రాబ్లం చెప్తున్నారు. Respirational disease of the mystics. There is little to say about this. It will constitute a major difficulty as the groups grow in strength and power. Just in so far as they are objective and not subjective, so will this trouble increase. ఆబ్జెక్టివ్ గా ఎక్కువగా ఉంటున్నారు అనుకోండి, రెస్పిరేటరీ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం. 10 మంది ఒక చోట చేరారు అనుకోండి, ఇన్ఫెక్షన్స్, వైరల్ ప్రాబ్లమ్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తుంటాయి కదా అందరికీ. ఒకటేసారి ఒకటి జలుబు చేసింది అనుకోండి, వాడు అక్కడ కూర్చొని క్లాస్లో వచ్చి తుమ్ముతున్నాడు అనుకోండి, గ్రూప్ జలుబు వచ్చి, వాడి నుంచి వేరే వాడికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I refer to these diseases affecting the breathing apparatus which arise from group contact. I do not refer to the same difficulties which are brought by the individual to the group. Historically, the reason for this should be obvious. Mistakes in speech, idle talk and gossip, the effects of the leader's words, all these will have a subjective result, little grasped or realized by the average student, and all these work out as physical effects, either good or bad. 10 మంది ఒక చోట చేరారు అనుకోండి, ఏమవుతుంది? ఊరిని అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అక్కర్లేని విషయాలు మాట్లాడుకోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగిపోతుంది. అదే అలా కాకుండా వీడెక్కడ ఉండి వాడెక్కడ ఉన్నాడు అనుకోండి, అందరూ కూడా ఒకటే పనిలో ఉన్నారనుకోండి, దట్స్ ఎనఫ్. పని చేయడం ముఖ్యం కానీ, సాధన జరగడం ముఖ్యం కానీ, వీడు కూడా ఒక చోట చేరి
ఆ ప్రేయర్ స్టార్ట్ చేసేంత వరకు వీడు కబుర్లు చెప్పుకుంటూ అక్కడ కూర్చుని, ప్రేయర్ స్టార్ట్ చేశాక గబగబా వచ్చి కూర్చోవడం, మళ్ళీ ప్రేయర్ అయిపోయాక ఇంకేదో మాట్లాడుకుంటూ కూర్చోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగిపోతున్నాయి అని చెప్తున్నారని. And all this work out as physical effects, either good or bad. Owing to the newness of the theme and the lack of evidence to substantiate my statements, I can only call your attention to the latent possibilities and leave time to demonstrate the accuracy of my position. నేను చెప్తున్నటువంటి విషయం మీకు సత్యములుగా అంటే పూర్తిగా మీకు ఏంటి ఇలా అంటున్నారా అంటున్నదిగా అనిపించవచ్చు. మీకు నేను చెప్పేటువంటి విషయం బోధపడడానికి అది కరెక్టే అని అనిపించడానికి కొంత టైం పడుతుంది అంతే. దట్స్ టిల్ దెన్ వెయిట్ అంతే. అదే చెప్పేశారు ఒకటే. I can only call your attention to the latent possibilities and leave time to demonstrate to the accuracy of my position. Curiously enough, this whole subject of breathing, individual and group breathing, is evoking its own paralleling solution in the emphasis that is being laid in many esoteric groups upon breathing exercises, upon the sounding of the Om, which is the breath of soul when correctly sounded. వాచక ప్రణవ అంటారు మాస్టర్ గారు. మనకి ఇచ్చినటువంటి సూత్రం ఓంకారోచ్చారణ అంటే చక్కగా సాగుతూ ఉండాలి. అది సోల్ నుంచి వచ్చేటువంటి శబ్దముగా తెలుసుకోండి అన్నారు మాస్టర్ గారు కూడా. మనకు అక్కడ అదే చెప్పారు, ఇక్కడ మనకు అదే చెప్తున్నారు. అండ్ ఆన్ ది ప్రాక్టీస్ అండర్ డిఫరెంట్ ఫార్ములాస్ ఆఫ్ రిథమ్, దీస్ ఆర్ ఆల్ ద అన్రికగ్నైజ్డ్ ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గ్రూప్, instinctual in nature, more than intelligently planned, to offset certain definitely sensed group dangers. So, to offset certain unrecognized, కొన్ని ఇన్స్టింక్చువల్ ఇన్ నేచర్గా కొన్ని ఇవి ఉంటాయి. అంటే ఏంటి? దిస్ ఆర్ ఆల్ ది అన్రికగ్నైజ్డ్ ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గ్రూప్. ఇవన్నీ కూడా ఓంకారోచ్చారణ అంటున్నది చాలా పరమ పవిత్రమైనటువంటిది. 10 మంది ఒకసారి చేరు ఓంకారోచ్చారణ అంటే చేస్తున్నప్పుడు దానివల్ల ఉండేటువంటి ప్రభావం చాలా విశేషమైనటువంటి. ఇన్స్టింక్చువల్ ఇన్ నేచర్, మోర్ దాన్ ఇంటెలిజెంట్లీ ప్లాన్, టు ఆఫ్సెట్ సర్టెన్ డెఫినెట్లీ సెన్స్డ్ గ్రూప్ డేంజర్స్. దీనివలన సెన్స్డ్ గ్రూప్ డేంజర్స్ కొన్ని ఉంటాయి. అది ఈ ఓంకారోచ్చారణ చేత అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. ఇది బాగా తెలుసుకోండి అన్నారు. These practices can be beneficial if carefully carried out. ఇవి జాగ్రత్తగా 10 మంది కూర్చొని ఒక చోట ఓంకారోచ్చారణ అటువంటి చేస్తుంటే కొన్ని ఇబ్బందులు అక్కడ ఉండేటట్టు అన్ని అలా జరిగిపోతాయి. వర్ణం సంకీర్తన అలా సాగుతోంది. మెయిన్గా ఓంకారోచ్చారణ, దిస్ ఇస్ ద హైయెస్ట్ మంత్ర అని చెప్పారు మాస్టర్ గారు మనకి విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్లో. అన్నిటికన్నా హైయెస్ట్ మంత్ర ఏంటంటే ఓంకారోచ్చారణ. కనుక ఎప్పుడైతే మనం ఓంకారాన్ని అలా ఉచ్చరిస్తుంటామో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఇఫ్ carefully carried out, but often endures their own peculiar problems. The sounding of the Om, for instance, by the unprepared or by the groups who are intricated by the activity, but who have no faintest idea of what they are doing, carries with it definite difficulties. సాధన అటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడు అరుస్తుంటే ఏంట్రా అరుస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు అన్నట్టుగా ఉండదు. కనుక ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి మనం. అంటే ఏంటి, అక్కడ ఉచ్చరింపబడుతున్నటువంటి వాళ్ళ యొక్క శబ్దంతో మనం ఉచ్చరించేటువంటిది శృతి కలుపుకుంటూ వెళ్ళడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఇంకేం లేదు. హౌవర్ ద స్పెషల్ డిఫికల్టీస్ ఆఫ్ గ్రూప్ వర్క్ ఇన్ ద న్యూ ఏజ్ కెన్ బి ఆఫ్సెట్ బై సర్టెన్ ఎసోటరిక్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాక్టీసెస్ కనెక్టెడ్ విత్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్. కొన్ని చక్కటి విధానాలు అనేటువంటి చేయడం చేత ఈ గ్రూప్ వర్క్లో జరిగేటువంటి ఇబ్బందులను మనం చక్కగా క్రాస్ చేసేయచ్చండి. రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించినటువంటి కొన్ని విధానాలు మనం చేయడం చేత అంటున్నారు. మోర్ దాన్ దిస్ I cannot say for the new groups or in their infancy and group difficulties have not yet developed on a large scale, nor are the future problems. Incident to the occult and pronounced mystical nature of these groups of so defined a nature that they can evoke understanding formulation. సో కొన్ని చక్కటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటుండే చక్కగా చేయడం అంటుండే చక్కగా చేస్తే అప్పుడు న్యూ గ్రూప్గా ఉండేటి వాళ్ళు ఒక చక్కటి విధానాల్లో పెడతారు. అందు గురించి మనకు మాస్టర్ గారు పొద్దున సాయంత్రం కలిసి ప్రార్థన చేయడం అనేటువంటి పెట్టారు. కలిసి చేయడం ప్రార్థనలో ఇప్పుడు చెప్పినటువంటి డిఫికల్టీస్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. లేకపోతే డిఫికల్టీస్ అన్నీ అలా ఉండిపోతాయి. అంటే
వీటికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఏంటంటే ఒకటి అందరం కలిసి ఓంకారోచ్చారణ అంటే చేస్తుంటే ఆ టైంలో అందరం కూడా సోల్ తోటి లింకప్ అయిపోతాం కాబట్టి ఈ క్రిటిసిజమ్స్, హేట్రెడ్, జలసీస్ ఇవన్నీ కూడా అక్కడికి అలా అయిపోతాయి వాటి మీద. ఒక ప్రజెన్స్ అంటే దానిలో మనం ఉంటాం. ఈ తక్కువ భావములు మనని స్పృశించవు. అది ఇవన్నీ కూడా జాగ్రత్త. దాని గురించి ఇంకా చాలా ఉందనుకోండి, మీకు ఎక్కువ ఏం చెప్పట్లేదు, నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను అన్నారు ఆయన. డెవలప్డ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ నార్ ఆర్ ది ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సో డిఫైన్డ్ ఎ నేచర్ దట్ దే కెన్ ఎవోక్ అండర్స్టాండింగ్ ఫార్మేషన్. వీటిని ఫ్యూచర్గా రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్స్ అన్నట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో ఉన్నాయి. దాన్ని సోహం ధ్యానంగా మనకు మాస్టర్ గారు చెప్పారు. అలాగే ఓంకారోచ్చారణ అంటే చెప్పారు. వీటిని చేసుకుంటూ ఉంటే మనం చక్కగా అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ది లాస్ట్ లెసన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ మిస్టేక్ కనెక్టెడ్ విత్ ప్రెసెంట్ రే ఇన్ఫ్లుయెన్సెస్. ఈ మిస్టేక్స్గా ఉంటున్నటువంటి వాడు ప్రెసెంట్ రే ఇన్ఫ్లుయెన్స్ అంటుండేది వీటి చేత ఏంటి వీళ్ళ మీద ప్రభావం అంటే విషయాలు చదువుకుంటాం. Today we are watching the passing out of 6th ray energy and the growing power and activity of the 7th ray. The energy which is withdrawing itself from our planet in one of the cyclic crises has for centuries expressed itself through the planetary solar plexus and also, as might be inferred, through the solar plexus center of the average aspirant. 7th ray అంటున్నది చోట్లో ప్లానెటరీ ఆస్పెక్ట్ అంటుండే దాని చేత, అలాగే జీవుడిలో సోలార్ ప్లెక్సస్ సెంటర్ చేత అది ఎక్కువ ప్రభావితం అంటుండే చూపుతుంది. 6th రే అంటుండేది పాస్ ఆన్ అయిపోతుంది. 7th రే యాక్టివిటీ అంటుండేది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అందబడేటువంటి సమయం అంటుండేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. అది తెలుసుకోండి అంటున్నారు. This has led to much of the digestive difficulties plus the emotional problems, and are they not closely related, from which the majority of people have suffered in this age and generation. The intense one-pointed attitude, the fanatical state of mind, the sacrifice of the personal life to the sensitive ideal have all brought about a dangerous condition in those organs of the body which lie below the diaphragm. This should be remembered. 6th రే యాక్టివిటీ అంటే తెలుసు కదా మనకు ఆల్రెడీ, ఇవన్నీ చదువుకున్న పాయింట్. ఒక్క దీనికై వాడు జీవితాన్ని అర్పించేసేయడం, నా గురువుకి సమర్పణ అంతే తప్పితే ఇంకా వేరే వాడికి నేను పూజ చేయను, ప్రేయర్ చేయను. ఒకడు గురువు, వాడు ఎవడంటే నా గురువు మాస్టర్ టీవీ. ఇంకొకడు గురువు అంటే నేను ఒప్పుకోను, ఇంకొకడు గురువు ఇంతటి గొప్పవాడంటే నేను ఒప్పుకోను. ఇలా భావములతో ఉండిపోయేటువంటి వాళ్ళందరూ కూడా 6th రేకి సంబంధించినటువంటి వాడు. ఒక సింగిల్ ఐడియల్గా ఉండడం, తర్వాత వన్ పాయింటెడ్ యాటిట్యూడ్గా ఉండడం, ఫెనాటికల్ స్టేట్ ఆఫ్ మైండ్గా ఉండడం, సాక్రిఫైస్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్, వాడికి మాత్రమే పూర్తి శరణగా దగ్గర. వేరే వాడు అంతటి మహానుభావులు అంటే వాడు గుడికి వెళ్ళడు, వాడి ఇంట్లోకి రాడు, వాడి ఆల్ 6th రేకి. సో అందుచేత ఏమవుతుందంటే అటువంటి భావములుగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈ లోవర్ సెంటర్స్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయి ఉంటుంటాయి. వాళ్ళు 6th రే యాక్టివిటీ అంటే జరుగుతుంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ లోవర్ సెంటర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయి ఉండడం చేత వాడికి ఇంటెస్టైనల్ ఇష్యూస్, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాడికి 6th రే వాడికి. The 7th ray working as it does through the center at the base of the spine will in time have a peculiar effect upon the entire circulatory system, for this basic center is connected with the life force, and as you know, the blood in the life. The blood is the life. సో ఈ 7th రే అంటే దేనితో లింక్అప్ ఉంటుంది, బేసిక్ సెంటర్ తోటి లింక్అప్ అయింది, మూలాధార చక్రం. బికాస్ ఇట్ ఈస్ ద లింక్ ఫర్ ది ఎంటైర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. దాన్ని ఏమన్నారంటే బ్లడ్ ఈజ్ ది లైఫ్ అన్నదా, ది లైఫ్ ఫోర్స్ అన్నారు. మన బాడీకి లైఫ్ ఫోర్స్ అంటుండేది అంతా కూడా చక్కగా అందివ్వబడుతుంది. దానికి అంటే సృష్టిలో వీడు భౌతికంగా వ్యక్తం అవడానికి అవ్యక్తంగా ఉంటుండే దాంతో లింకప్ ఎక్కడ ఉంది వీడికి అంటే మూలాధార చక్రంలో ఉంది. మూలాధార చక్రం చక్కగా పనిచేస్తుంటే వీడు భౌతికంగా చక్కగా వర్తించడం, చక్కగా ఆకలి వేయడం, చక్కగా వీడు ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టడం, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది. మూలాధార చక్రం సరిగ్గా పనిచేయకపోతే ఇవన్నీ ఫిజికల్ వరల్డ్ తోటి వీడు కట్ ఆఫ్గా ఉంటుంటాడు. దీని గురించి 7th రే అంటుండేది ఎక్కువగా మూలాధార చక్రంతో అనుసంధానం చెంది దాని యొక్క విధానంతో ఇది ఎక్కువగా పనిచేయడం అంటుండే జరుగుతుంటుంది. ఇట్ వర్క్స్ విత్ ద హైయెస్ట్ సెంటర్ ఇన్ ద బాడీ అండ్ ఈస్ దేర్ ఫార్ రిలేటెడ్ టు ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఆఫ్ ది polarities. The highest center in the body. ఇది మూలాధార చక్రం, సహస్రారం. వీటితో ఎక్కువ
లింకప్ అయి పనిచేస్తుంటుంది. It is consequently one of the factors which will increase the difficulties connected with the various psychological cleavages with which we have earlier dealt. Psychological cleavage. ఇంతకుముందు సైకలాజికల్ క్లీవేజెస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం, అదంతా కూడా ఈ యాక్టివిటీకి సంబంధించిందండి అంటున్నారు. ఇట్ కన్సర్న్స్ ద హ్యూమన్ ట్రిప్లిసిటీ ఆఫ్ spirit, soul, body, the duality of soul and the personality, and the major aspects of deity, spirit, and matter, as well as the many groupings of the pairs of opposites with which the mystic is so constantly concerned, and which he has eventually to resolve into a unity. వీళ్ళు ఇవన్నీ కూడా ఒక యూనిట్గా పనిచేయడం అంటుంది జరగాలి. ఏంటి? సోల్, బాడీ, స్పిరిట్, ఈ డ్యూయల్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్గా ఉంటుంది, అంతా కూడా ఒక యూనిట్గా అయిపోవాలి. అంటే వాయిస్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా, అట్లా మూడు కూడా చక్కగా ఒకే ఒక శృతిగా చక్కగా ఒక లయబద్ధముగా మూడు కలిసిపోయినటువంటి లైఫ్ అనేటువంటిది ఇచ్చేటువంటిది సెవెంత్ ఆస్పెక్ట్. అది జరుగుతుంటుంది. The recognition of this will make clear how complex are the problems and the possibilities arising out of the stimulation which will be felt as the will to circulate, of the stimulation which will be felt as the will to circulate, the will to relate, and the will to express. Another will to circulate, will to relate, will to express. సో వీడిలో సెవెంత్ యాక్టివిటీ అంటే జరుగుతుండడం అంటే దానివల్ల వీడిలో ఏం జరుగుతుందంటే వీడు ఒక భక్తరైనటువంటి కార్యక్రమం సెవెంత్ అంటే ఏమిటి? వీడు మ్యాటర్ ఆస్పెక్ట్ తోటి, సోల్ తోటి, స్పిరిట్ తోటి, మూడింటితోటి అనుసంధానం చెందడం అంటే వీడికి ఇవ్వబడినటువంటి సాధన. అది సెవెంత్ అంటే ఇస్తుంది. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ విల్ టు సర్క్యులేట్, విల్ టు రిలేట్, అండ్ విల్ టు ఎక్స్ప్రెస్. సో ఇదంతా ఒకటే ఒక స్థితి మొత్తం మూడిట్లోనూ సర్క్యులేట్ అవుతుండాలి. తర్వాత ఒకే ఒక విషయాన్ని చక్కగా రిలేట్ చేసుకోగలిగి, అంటే పైన స్పిరిట్లో ఏదుందో సోల్లో అది పడుతుండాలి, సోల్లో ఏదుందో వీడి మైండ్, వీడి బ్రెయిన్లో అదే రిఫ్లెక్ట్ అవుతుండాలి. దాని అన్నట్టు విల్ టు రిలేట్ అన్నారు. తర్వాత విల్ టు ఎక్స్ప్రెస్, చక్కగా అదే విల్ ఆస్పెక్ట్ వీడిలోకి ఎక్స్ప్రెషన్స్లోకి రాబడుతుంది. ఇది జరగాలి, మూడు కూడా జరగాలి. విల్ బి ఫెల్ట్ యాజ్ అది మేక్స్ ఇట్స్ ప్రజెన్స్ ఫెల్ట్ విత్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సెవెంత్ రే. దిస్ ఫోర్స్, as far as the individual is concerned, will play upon the center at the base of the spine, arousing it into a hitherto unknown activity. These aspects of the will life are, fortunately for humanity, far from full development. ఇవన్నీ కూడా వీడు ఉంటున్నటువంటి విషయం కన్నా ఇట్ ఇస్ వెరీ ఫార్ థింగ్. అంటే వీడు ఉన్నటువంటి స్థితి నుంచి వీడిని ఎక్కడికో అలా తీసుకెళ్ళిపోతుందండి. సోలును స్పిరిట్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా ఒకటి దాంతో అనుసంధానం చెందినటువంటి కార్యక్రమం వీడిని వీడు ఉంటున్నటువంటి విధానంలోంచి వీడికి తెలియకుండా వీడు అలా విడిపోబడుతుంటాడు. ఎటువైపు వీడు జర్నీ వెళుతుంది అనేది కూడా వీడికి తెలియదు. వీడు జర్నీ చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా వీడికి తెలియదు. అది సముద్ర వాడి జర్నీ అలా ఉంటుంది. అంటే వీడు ఉదాహరణకి వీడు ఒక ట్రైన్ ఎక్కాడు అనుకోండి, ఆ ట్రైన్ వెళుతోందా లేదా అక్కడ కట్టెలన్నీ వేసేస్తే అది అసలు ఏమీ తెలియదు అనమాట. ట్రైన్ అక్కడ ఆగిందా, స్టేషన్ వచ్చిందా, వెళుతోందా, ఎంత స్పీడ్గా వెళుతోంది, ఎప్పుడెప్పుడు ఆగింది, ఏమీ తెలియదు. అంత లోపల కూర్చొని వీడు నిద్రపోతుంటారు. కరెక్ట్గా వీడు ఆ టైం అడిగికి వాళ్ళు ఎవరో ఉంటారు హెల్పర్స్, వాళ్ళు వచ్చి అంటే మీ స్టేషన్ వచ్చేసింది సార్, మీరు దిగండి అంటారు. అంతే సింపుల్. అలా ఉంటుంది అన్నట్టు సంవత్సర యాక్టివిటీ అని. దిస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వెల్ లైఫ్ ఆర్, ఫార్చునేట్లీ ఫర్ హ్యూమానిటీ, far from full development. But much of the present world confusion and the swing between the expressed extremes are to be attributed to the play of these new forces. సో న్యూ ఫోర్సెస్ అంటే పనిచేయడం చేత వీటి యొక్క ఎక్స్ప్రెషన్సే, అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్గా మనకు కనబడుతున్నదంతా కూడా ఒకే ఒక యాక్టివిటీ చేత ఇదంతా కూడా జరుగుతుంది. అది జాగ్రత్తగా తెలుసుకోండి. దాని అన్నారు ఫార్ ఫ్రమ్ ఫుల్ డెవలప్మెంట్, బట్ మచ్ ఆఫ్ ది ప్రెసెంట్ వరల్డ్ కన్ఫ్యూషన్ అండ్ ద స్వింగ్ బిట్వీన్ ద ఎక్స్ప్రెస్డ్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ టు బి అట్రిబ్యూటెడ్ టు ద ప్లే ఆఫ్ దీస్ న్యూ ఫోర్సెస్. ఎక్స్ప్రెస్డ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఒకటి చూస్తే చక్కటి సాధన అంటున్నది పెట్టుకుంటున్నాడు, ఇంకొకటి చూస్తే ఏ రకంగా ఎదుటివాడిని మోసం చేసేద్దాం అంటున్నది ఉంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెస్డ్ ఎక్స్ట్రీమ్స్. ఇద్దరు, ఒకడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాడు, ఇంకొకటి థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాడు, అలా ఉంటున్నాడు అనుకోండి. దీస్ ఆర్ ద ఎక్స్ప్రెస్డ్ ఎక్స్ట్రీమ్స్. కన్ఫ్యూజన్ వస్తుంటుంది, ఏంట్రా ఇలా ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్. ఒకటి చూస్తే బ్రహ్మాండమైనటువంటి పూజ క్రతువులు చక్కగా సాధన అన్నట్టు చేసుకుంటుంటాడు, ఇంకొకడు
పొద్దున్న లేస్తే ఎవరిని ఎలా మోసం చేసేద్దామా ఏమిటా అంటున్నదిగా ఉంటుంది. అలా ఉంటుంటారు. రెండు ఎక్స్ట్రీమ్స్ ఇందులో వర్తిస్తుంటాయి. రెండు ఎక్స్ట్రీమ్స్ వీడు చక్కగా సాధన నుండి చేసుకునేవాడికి చక్కగా పరమ గురువులు వాళ్ళతో చక్కటి అనుసంధానం అనేటువంటిది వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పి ఎప్పుడు కొట్టేద్దాం, ఎవరిని ఎట్లా మోసం చేసేద్దాం అంటున్నది కార్యక్రమం నడుస్తుంది. అక్కడే జరుగుతుంటాయి, రెండు పక్కన పక్కనే జరుగుతుంది. దీనివలన మనకి ఏమవుతుందంటే మనం ఒక కన్ఫ్యూజన్లో పడుతుంటాం. పరమగురువుల కార్యక్రమం ఎక్కువగా సాగుతుందా, లేదా మోసాలు దగాలు ఎక్కువగా సాగుతున్నాయా? ఇప్పుడు మనకు అర్థం కాకుండా ఉంటుంటుంది. రెండు ఇది జరుగుతుందంటే వెంటనే మన మైండ్ ఎప్పుడైనా సరే రిఫ్లెక్ట్ అవ్వాల్సింది. ఎక్కువగా ఈ మోసాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయంటే ఇమీడియట్గా మనకు రిఫ్లెక్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది, తెలియని స్పీడ్లో వెళ్ళిపోతుంది అంటే విషయం బాగా తెలుసుకోవాలి. మనకు అందు గురించి మన పురాణ పురుషుల్లో మాస్టర్ గారు రాస్తారు. వాళ్ళు అక్కడ సప్త సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఊరిలో చాలా ఉపద్రవాలు వచ్చేసాయని, ఆ ఊరు ప్రాంతం వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇలాంటివన్నీ వార్తలు వచ్చాయి అని చెప్పిగా రాస్తుంటాం. అంటే ఏంటంటే అక్కడ అవగాహన చేసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు పెడుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ చెడుగా కనబడేటువంటి అంతా కూడా అక్కడ అవి ఎక్కువగా వాటి వార్తలు ఎక్కువగా మనకు కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం సృష్టిలో మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఉండకూడదంతా కూడా ఆ రకంగా తీసేస్తుంటారు. ఒక సాధన అంటే ఇచ్చేవాడిది అలా పరమగురులు ఇచ్చుకుంటే అలా తీసుకెళ్ళిపోతుంటారు చివరి. ఇది రెండు పక్కనే జరుగుతుంటాయి, ఎక్స్ట్రీమ్స్ అన్నారు దాని. Expressed extremes. Much of the untimely and overemphasized expression of the will aspect of certain nations and individuals is connected with the coming into manifestation of Samantra. Untimely and overemphasized expression of the will aspect. అందుగురించి చాలా ప్రదేశాల్లోనూ చాలా కొన్ని ప్రాంతాల్లోనూ విల్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కువ స్టిమ్యులేట్ అయి పనిచేస్తుంది ఆ దేశాల్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ అంటున్నారు. బికాస్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది సెవెంత్ రే అండ్ ది పాసింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ద ప్రాబ్లం అది వరల్డ్ థింక్ అన్నటువంటిది పోతుంది. వాడు వీడు కలిసి యుద్ధం చేసుకుందా అంటే భావం వదిలేసేసి వీడు కలిసి వీడు వాడిని చూసి నవ్వుతున్నాడు, వాడు వీడిని చూసి నవ్వుతున్నాడు, అంతే. దట్స్ ఇట్, ఎనఫ్. వీడు వాడిని చూస్తే పాత కక్షలు అవి అన్ని గుర్తుపెట్టుకుని వాడు మనవాళ్ళు మనవరాళ్ళు అంతా అదే భావంతో అలా జీవించడానికి రోజులు పోయి ఓకే అప్పుడేదో వాడు కొట్టుకున్నాడు, దట్స్ ఆల్ రైట్, అది వదిలేసేయండి. ఇప్పుడు మీ సంగతి ఏంటి, ఇప్పుడు నా సంగతి ఏంటి, ఐఎమ్ ఫ్రెండ్లీ, ఐ బి ఫ్రెండ్లీ విత్ యూ బీ ఫ్రెండ్లీ విత్ మీ, దట్స్ ఎనఫ్, అంతే. దీనిలోకి వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం. The problem is greatly increased by the fact that there is apparently a pronounced affinity between the fanatical idealistic will of the sixth ray, which is crystallized, directed, unwavering emotional emphasis, and the will force of the untrained magical worker who is influenced by seventh ray energy working through the center at the base of the spine. ఈ రెండింటికి ఒక చక్కటి అనుసంధానం అనేది ఏర్పడుతుంది. ఐడియలిస్టిక్ గాను వాడి ఓన్ గురువులోనే వాడు ఉండి ఆలోచించడం, ఆ విధానమే కరెక్ట్ అనుకుంటూ ఉండేటువంటి ఒక మనస్సుకిను సెవెంత్ రే యాక్టివిటీ పొందినటువంటి బేస్ సెంటర్కి ఒక చక్కటి అనుసంధానం జరుగుతుంది. ఏం జరుగుతుంది? క్రిస్టలైజ్డ్, డైరెక్టింగ్, అన్వేవరింగ్ ఎమోషనల్ ఎంఫసిస్. అన్వేవరింగ్గా ఉంటుంది. అంటే వీడు ఏర్పడేటువంటి సాధన ఏంటి, అదే స్థితి, అదే గమ్యం, అదే విధానం, ఇంకా వేరేది నేను ఒప్పుకోనంటాడు. ఏంటి వీడి గమ్యం? పరమాత్మని చేరడం వీడి గమ్యం. ఇంకా అది కాదండి, అన్నిట్లోనూ మరి పరమాత్మ దర్శనం, పరమాత్మ చేరడమే గమ్యం అని అంటున్నారు, బాగానే ఉంది. కానీ నిజానికి అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కదండి. మీరు ఎవరిని కాస్త పక్క పెట్టండి అంటాడు, వీడు అదే స్థితిలో పెట్టారు. సో దట్ ఈస్ ఆల్ సిక్స్త్ రే యాక్టివిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క సాధన అంతే, అది మాత్రమే వీడి స్థితి, వేరేదాన్ని పక్క పెట్టారు. సో ఇట్ ఇస్ ఆల్ సిక్స్త్ రే, and thus when combined with the seventh ray, it gives the highest point of attainment. Emotional emphasis another, and the will force of the untrained magical worker. So magical worker who is influenced by seventh ray energy working through the center at the base of the spine. The distinction between these two forces and their expression at this time is subtle, in the extreme and most difficult for the neophyte to distinguish. Each one leads to its own difficulties. I only mention them here as they constitute a problem of a mystical nature with which the hierarchy has to deal, but with which the average aspirant need not attempt to cope as that. So mystical activity అంటుంది జరగాలి. సో సెవెంత్ రే వాడు ఏమంటున్నాడు, వాడు హూ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెవెంత్ రే ఎనర్జీ, అన్ట్రైన్డ్ మ్యాజికల్ వర్కర్. వీడికి అన్ట్రైన్డ్ మ్యాజికల్ వర్కర్గా ఉంటున్నటువంటి వాడు సెవెంత్ రే వాడు.
ఒకే ఒక్క స్థితిగా ఉండేటువంటి వాడు శిక్షించేవాడు అంటే అన్ట్రైన్డ్ మ్యాజికల్ వర్కర్ అంటే ఎవడు ఉదాహరణకి వీడికి ఒకే ఒక్క సాధన అటువంటిది కాకుండా ఏదో వీడు ఉంటుంటాడు కానీ వీడు అంటే ఉదాహరణ మనకి ఇంకా తేలిక అర్థం అంటే వీడు పెద్ద హోమియోపతి రాదు వాడేంటంటే వాడు హోమియోపతిలో ఆరితేరి ఏ పుస్తకంలో ఎక్కడ ఏ సుంటం ఇచ్చాడో వాడు చెప్పేస్తాడు వాడు శిక్షించేవాడు వీడు అన్ట్రైన్డ్ మ్యాజికల్ వర్కర్ వీడికి అంత చదువుకున్నవాడు కాదు వీడు ఏంటంటే వాడు కడుపులో నొప్పి ఓకే అది ఎట్లా తగ్గుతుంది సార్ ముందు పంపితే తగ్గుతుంది టక్కన వీడు మంది చేసేస్తాడు వాడికి అంతే వాడు తర్వాత వాడితో హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తే ఏమంటే అది అపెండిసైటిస్ అండి ఏంటి మీరు అలా పెట్టుకుని ఏం కాదని తగ్గిపోతుంటారు ఇంకో 2 రోజులు అయితే తగ్గిపోయింది అపెండిసైటిస్లా ప్యాన్క్రైటిస్లా ఇంకో దాంతో నాకు సంబంధం లేదు వాడికి మందు సిమ్టమ్ టాలెంట్ వాడికి తగ్గిపోయింది దిస్ కాల్ సెవెంత్ యాక్టివిటీ వీడికి అసలు వీడు ఏం చదువుకున్నాడు ఆ డిసీజ్ గురించి ఏం తెలుసు వీడికి దీంతో సంబంధం లేదు వీడు ఆ సిమ్టమ్ కరెక్ట్గా ఫైండ్ చేశాడు ఈ డ్రగ్ సెలెక్ట్ చేశాడు వాడికి వేసాడు తగ్గిపోయింది వాడికి జరిగింది కేసు ఒకటి ఇలానే గోదావరిఖండ్లో వస్తాడు వాడు పాపం అపెండిసైటిస్ కోలాసిన్ చేశాడు వాడు తగ్గిపోయింది కనుక ఇదంతా కూడా సెవెంత్ యాక్టివిటీ సిక్స్త్ వాడి యాక్టివిటీ అది సో ఇది ఈ రెండు ఇట్లా ఉంటుంటాయి The distinction between these two forces and their expressions at this time is subtle in the extreme and most difficult for the neophyte to distinguish. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది మనం వెళ్ళవలసినటువంటిది అనేది డిసైడ్ చేసుకోవడానికి కొంచెం కొత్తగా ఉన్నటువంటి సాధకుడికి కొంచెం కష్టంగా ఉంటుంది తెలుసుకోవడం. Each one leads to its own difficulties. I only mention them here as they constitute a problem of a mystical nature with which the hierarchy has to deal. ప్రతి దాంట్లోనూ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి అంటే అంత బ్లైండ్గా వెళ్ళిపోవడం అటువంటిది కాదు సిమ్టమ్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి కానీ ఒక మ్యాజికల్ వర్కర్గా వాడు పనిచేస్తాడు సిమ్టమ్ సరిపోయింది వేసాడు తగ్గిపోయింది అంతే సో ఈ రెండిట్లోనూ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఉన్నాయి అవి జాగ్రత్తగా తెలుసుకుని ఒక చక్కటి విధానంలోకి తీసుకెళ్ళడం అనేటువంటిది పరమ గురువుల యొక్క కార్యక్రమం అది వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ వీటికి సంబంధించి టు గో ప్యాసెట్ as I conclude this discussion of the problems and diseases of the mystics, I realize far more than you can that I have been able to say little about the last few points, particularly about those connected with group or ray problems. This was unavoidable and inevitable. ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి వాడికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సెవెంత్ యాక్టివిటీ అంటుంది సో ఇవి కొంచెం జాగ్రత్త మిగిలిన కొంచెం మనం క్రాస్ చేసేటువంటి సొల్యూషన్స్ ఆయన ఇచ్చారు గ్రూప్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ ఆయన ఇచ్చారు తర్వాత మిగిలిన అన్నిటికీ మనకు సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటే సో దిస్ ఇస్ ద సెవెంత్ యాక్టివిటీ అంటుంది మాత్రం ఇది ప్రస్తుతం వస్తున్నటువంటి యాక్టివిటీ కాబట్టి ఇది అన్అవాయిడబుల్గా ఉంటుంది ఇది జాగ్రత్తగా తెలుసుకోండి అంటున్నారు ద న్యూ ఏజ్ గ్రూప్స్ ఆర్ యాజ్ ఎట్ సెల్డమ్ ఫౌండ్ దో మెనీ న్యూ ఏజ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు manifestation. Only in the middle of the next century will the really new type of group emerge. అంటే ప్రస్తుతం మనం 2023లో ఉన్నాం ఇంకొక 20 years ఆర్ 30 years అడిగి న్యూ రే అంటే అప్పుడు ఉండేటువంటి పిల్లలు ఇంకా షార్ప్గా తయారు సెవెంత్ యాక్టివిటీ మీరు చాలా ఫాస్ట్గా చూస్తారు ఇప్పటికే ఈయన రాసి 100 సంవత్సరాల క్రితం చెప్పారు ఇది సుమారుగా 80 సంవత్సరాలు ఇప్పటికే ఊహించినంత ఫాస్ట్ అని అన్నటువంటిది వచ్చేసింది యాక్టివిటీ ఇంకొక 20-30 years అడిగి అసలు మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వీటిలోనే ఇంకా ఫార్ అడ్వాన్స్డ్ అంటుంది వెళ్ళిపోతాము అది చెప్తున్నాను ఇన్ఎవిటబుల్ ద న్యూ ఏజ్ గ్రూప్స్ ఆర్ యాసెట్స్ అంటాం అది tentative beginnings of such groups are to be found today but their success or their failure is an unstable matter and both so emphatic that it is not easy yet to bring them under law. One ambitious disloyal person, for instance, can wreck a group. One selfless, non-critical, consecrated person can swing the group into successful work. ఒకడు వాడు గ్రూప్ వర్క్ అంటున్నాడు దాంట్లో వాడు గ్రూప్ని వాడి ప్రయోజనానికై వాడి యొక్క విధానానికై వాడిని గౌరవించడానికి వాడు వాడుకోవచ్చు ఇంకొకడు సెల్ఫ్లెస్ వర్క్కి వాడచ్చు గ్రూప్ వర్క్ అంటున్నది One wreck a group, one selfless, non-critical, consecrated person can swing the group into successful work. This will indicate to you the potency of the individual and the fact that he can temporarily and at any given moment prove stronger than the group because the group has no true understanding of group activity. So, దీన్ని బట్టి ఏంటంటే ఒక ఇండివిజువల్ సాధన అంటున్నది
దానిలో ఏంటంటే వీడు వేరే ఇప్పుడు గ్రూప్ యాక్టివిటీలో మనం కొన్ని రహస్యాలని మనం నేను చెప్పారు ఇవాళ చెప్పుకోవాలి. సో ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సో రియల్ గ్రూప్ యాక్టివిటీ అనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాడికి సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటున్నారు. దాని మీద ఒక చక్కటి అవగాహన చేసుకోండి. అది చేసుకోకపోతే దానికన్నా ఇండివిజువల్ సాధన ఎక్కువ బెటర్. 10 మంది ఒక చోట గ్రూప్ పూజలకు ఎందుకు వెళ్తున్నాం అంటే తెలుసుకోకుండా గ్రూప్ పూజలకు వెళ్తున్నాడు అనుకో, ఏమవుతుంది అక్కడ చేరి ఉదయం ప్రేయర్ చేశాక ఊళ్ళో పనులన్నీ చేసుకుని ఆ పనులు అయిపోతే సాయంత్రం ప్రేయర్కి వస్తాడు, లేదా రాత్రి వచ్చి భోజనం చేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇలా ఉంటారు కొందరు. బికాస్ ద గ్రూప్ హ్యాస్ yet no true understanding of the group activity, group coherence and group vitality. The mystic therefore suffers as a result of this condition. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఈ పాయింట్ చదువుతుంటే మాస్టర్ గారు గురు పూజలు చేస్తున్నటువంటి రోజుల్లో ఒకసారి ఏం జరిగిన సంఘటన నాన్నగారు చెప్పినట్టు. ఒకసారి నాన్నగారును ఇంకా సంబడి నాన్నగారు తమ్ముడు అన్నయ్య లేదా ఫ్రెండ్ వీళ్ళిద్దరూ గురు పూజలు అవుతున్నాయి. మధ్యలో కాసేపు టీ దాని నాన్నగారు కాఫీ అయిపోయి కాఫీ తాగుదామని హోటల్కి వెళ్ళకపోతున్నాం మధ్యలో. ఎందుకంటే ఎప్పుడో అస్తమానం కాఫీ అయితే మాస్టర్ గారు అక్కడ ఎందుకు కూర్చున్నారు బయట సంథింగ్ అయితే చూసి మీరు ఎటు వెళ్తున్నారన్న, నేను ఆయన కాఫీ తాగుతాను, వెళ్ళొద్దు మీరు లోపల కూర్చున్నారు. లోపల కంటే అక్కడ ఏంటి నేను చెప్పాను చెప్పి కిచెన్లో కాఫీ అడిగి కాఫీ తాగాను. అంటే చెప్పి ఏం చెప్పారంటే ఒక అలాంటి యాక్టివిటీ అంటున్నది ఒక గురు పూజలు కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటి నుంచి అలా కూడా బయటకు వెళ్ళడానికి మాస్టర్ గారు వచ్చిన వాళ్ళు అక్కడే అలా ఉండాలి. దానివల్ల ఏంటంటే దే విల్ బి టోటల్లీ బెనిఫిటెడ్ అని చెప్పారు నాన్నగారు. సో గ్రూప్ యాక్టివిటీ ద మిస్టేక్ దేర్ ఫార్ సఫర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కండిషన్ ప్రొడ్యూసింగ్ అది group activity and group coherence and group vitality. The mistake therefore suffers as a result of this condition, producing diseases and psychological difficulties which are not only personal but are often the result of the fluidity of the conditions in which he has to live. సో కొన్ని జబ్బులు అనేటువంటివి దేనివల్ల వస్తాయంటే కనుక గ్రూప్ యొక్క విధానంలో వీడు ఉంటూ ఉండడం అంటే దాని చేత కొన్ని జబ్బులు అనేటువంటి వస్తాయి. నిజానికి వాడు చాలా హెల్తీగానే ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే 10 మందితో చేరతాడో వాడికి కొన్ని జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. ఇది తెలుసుకోండి. One of the reasons guaranteeing the power of the hierarchy and its freedom from any psychological problems inherent in group work and from any mystical or occult disturbances is its stability, its coherency, and the surety of its touch on life. Guaranteeing the power of the hierarchy and its freedom from any psychological problems. సో ఒక హైరార్కీ అంటుంది ఆ గ్రూప్ని లీడ్ చేస్తాను. ఆ గ్రూప్ని లీడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్హెరెంట్ ఇన్ గ్రూప్ వర్క్ ఫ్రమ్ ఎనీ మిస్టికల్ ఆర్ అక్కల్ డిస్టర్బెన్సెస్ ఈజ్ ఇట్స్ స్టెబిలిటీ. సో అక్కల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఏమీ ఉండవు. హైరార్కీ లీడ్ చేస్తున్నటువంటి గ్రూప్ అందు గురించి మనం ఏ యాక్టివిటీ అయినటువంటి చేస్తున్నప్పుడు హైరార్కీ ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యేటట్టుగా చేయాలి. చేస్తున్నటువంటి కర్త చాలా తక్కువ ప్రొజెక్ట్ అవుతూ యాక్టివిటీ అంటే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే హైరార్కీ యొక్క దర్శనం వచ్చిన వాళ్ళకి హైరార్కీ దర్శనం అవ్వాలి. పరమ గురువులు మాస్టర్ మౌర్య గారు, కుతుబమి గారు, జ్వాల్పూర్ గారు వాళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ అయిపోవాలి యాక్టివిటీ, వీడు తక్కువ ప్రొజెక్ట్ అవ్వాలి. సో ఇలా చేస్తున్నప్పుడు దాని యొక్క విధానం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్తుంది. Surety and the surety of its touch on life and its stability. Psychological problems inherent in group work and from any mystical or occult disturbances is its stability, its coherence, and surety is its touch on life. The mystic and the occultist are frequently passing through a cycle of insecurity and of transition from doubt as to the future problems, revelations, into a faith that the testimony of the ages is based on incontrovertible fact. The average mystic and occult student therefore lacks stability in his environing conditions and faith in his group affiliation. జనరల్గా ఈ మిస్టిక్ గాను అక్కల్టిస్ట్గా ఉంటున్నటువంటి వాడు వీడికి అంటే ఇప్పుడంటే ఇలా ఉందనుకోండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమిటో ఇలాంటి తెలియకుండా వీడికి ఒక భయం అనేటువంటిది వర్తిస్తుంది. ఈ భయం చేత వీడు గ్రూప్ వర్క్ నేను గ్రూప్ విధానములకి వీడు దాని నుంచి జరిగిన వాడు అయిపోతాడు. దాని నుంచి జరగడం చేత వీడు ఆ భయాందోళనలో ఎక్కువగా గడపడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది.
The mystic and the occultist are frequently passing through a cycle of insecurity and of transition from doubt as to the future's problem revelations into a faith that the testimony of the ages is based on incontrovertible fact. The average mystic and occult student therefore lacks stability in his environmental conditions and faith in his group conditions, affiliations. The greatest contribution to world thought at this time is the emerging recognition everywhere to be found of the finiteness of man's knowledge, of the insufficiency of his accumulated wisdom to cope with the world situation, and of his inability to asset to produce that workable plan which will lead the race out of its present difficulties and impasse. So the greatest contribution to world thought at this time is the emerging recognition everywhere. సృష్టిలో ఈ రికగ్నిషన్ అన్నప్పుడు వీడు చేయడం చేత ఏమవుతుందంటే అంటే చోట్ల దేని విధానం చేత సృష్టిలో ఏర్పడుతున్నటువంటి వాటి యొక్క లేదా కష్టాలు అనండి లేదా ఇబ్బందులు అనండి లేదా ఏర్పడుతున్నటువంటి అడ్డంకులు అనండి ఏదైనా సరే అవి దేని చేత అవన్నీ కూడా క్రాస్ అవ్వబడుతున్నాయి అన్నటువంటిది తెలుసుకోవాలి. సృష్టిలో ఏ వీటిని దాటించేటట్టుగా చేస్తున్నాయి వీడు జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే అప్పుడు ఆ డివైన్ ప్లాన్ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. అది తెలుసుకోవాలి. The world thought at this time is the emerging recognition everywhere to be found of the finiteness of man's knowledge, of the insufficiency of his accumulated wisdom. అంటే వీడి యొక్క విజ్డమ్కి వీడి యొక్క అక్యూములేటెడ్ నాలెడ్జ్కి బియాండ్గా ఒక వర్క్ అంటూ జరుగుతుంది. ఉదాహరణకి కోవిడ్ వచ్చింది. జ్యోతిష్కులు మహానుభావులు వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇదిగోండి ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది అన్నారు, కానీ ఈ రోజున అవన్నీ తీసి చూస్తే కొంచెం తేడాలుగా కనపడుతుంది. ఎందుచేత ఇవేంటి కనుక చోట్లో ఉన్నటువంటి ప్లాన్ని అనుసంధానం చెందినటువంటి వాడు కరెక్ట్గా వాడు తెలుసుకోగలుగుతాడు. లేనటువంటి వాడు ఈ ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వీటిని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడం అంటే జరుగుతుంది. వర్కబుల్ ప్లాన్ విచ్ విల్ లీడ్ ద రేస్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రజెంట్ డిఫికల్టీస్ అండ్ ఇంప్రెసివ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నేదర్ షూర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, నాట్ ఆఫ్ ఈచ్ అదర్, and the greater their sensitivity, the more complex their reaction and the more complicated and disastrous the physiological and psychological effects. సాధన చేస్తుంటే కత్తి అంత పదునెక్కుతూ ఉంటుందో దాన్ని గుర్తుతుంటే అలా వీడు సాధన చేస్తున్నప్పుడు వీడి యొక్క వర్డ్స్ కానీ వీడి యొక్క సెన్సెస్ కానీ చాలా రిఫైండ్ అయిపోతుంటాయి. వీడు ఉచ్చరించేటువంటి పదాలు కానీ వాడు కష్టాన్ని వాడు పోనీయండి అంటే వీడు ఒక దూషణ చేశాడు అనుకోండి, వాడు బ్రతికేటువంటి వాడికి ఏమైనా ఇబ్బందులు అయిపోవచ్చు. అది చెప్తున్నారు ఇక్కడ. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నేదర్ షూర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ నార్ ఆఫ్ ఈచ్ అదర్, అండ్ ద గ్రేటర్ దే సెన్సిటివిటీ ద మోర్ కాంప్లెక్స్ their reaction and the more complicated and disastrous the physiological and psychological effects. Humanity as a whole is becoming mystical in its orientation and consciousness. The intelligentsia of the race are adding to that mystical awareness, which is always there, even if unrecognized or repeated. A rapidly developing sense of occult understanding. సో ఇట్లా జీవులు వీడి యొక్క విధానంలో వీళ్ళు ఒక చక్కటి జ్ఞానవంతులుగా తయారవడం, చక్కటి వీటిలోకి ప్రయాణించడం అంటే హ్యుమానిటీ అంటే ఎక్కువ సాగుతాం. అంటే ఇదివరకు కన్నా ఒక మిస్టిక్గా వీడు ఎక్కువగా తయారవడం, ఒక చక్కటి సాధన చేసుకోవడం, ఒక చక్కగా గుడికి వెళ్తుండడం, ఇవన్నీ చేయడం అనేది ఎక్కువగా తెలియకుండా అట్లా వెళుతుంది మానవ చేత అంతా కూడా. ఇదంతా కూడా ఏంటంటే సముద్ర యాక్టివిటీ. ఈ సముద్ర యాక్టివిటీలో వీడి యొక్క వర్డ్స్కి మిస్టిక్గా తయారవుతున్నప్పుడు వీడి యొక్క వర్డ్స్కి వీడి యొక్క సెన్సెస్ దే ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ బికాస్ హీ విల్ బి స్లోలీ ఎంటరింగ్ ఇంటు ద ఎథరిక్ ప్లేన్స్. ఎథరిక్ ప్లేన్స్లో వీడు ఎప్పుడైతే ఎంటర్ అవుతుంటాడో సాధన చేసుకుంటూ భగవంతుడి సాన్నిధ్యం అంటుంటాడు చూసారా, రోజు భజన చేసుకుంటున్నాడు లేదా పూజ చేసుకుంటున్నాడు, భగవంతుడి సాన్నిధ్యం అనుభవించడం అంటే వీడు జరుగుతున్నాడు. ఆ సాన్నిధ్యం ఇదంతా కూడా ఎథరిక్ ప్లేన్స్కి సంబంధించినది. ఎప్పుడైతే ఆ ప్లేన్స్కి వెళుతూ ఉంటాడో వీడి యొక్క సెన్సిటివిటీ, సెన్సెస్, వీడి యొక్క వర్డ్స్ అన్నీ చాలా సెన్సిటివ్గా రిఫైన్డ్గా వెళుతుంటాడు. అందు గురించి వీడు the Atlantean consciousness of adolescent humanity is giving way to the more developed consciousness of the mature human being. The problems, difficulties, diseases, disturbances of the man who is mystically oriented, introspective, and inquiring will, during the next few centuries, give place to the problems and complexities of the man who is becoming group conscious and who is working with an extroverted awareness in a group of some kind or another.
I would remind you here that as a result of the Pisian influence during the past 2000 years, such groups are predominantly idealistic. సో వీడు సిక్స్త్ యాక్టివిటీ అంటున్నది లేదా అట్లాంటియన్ కాన్షియస్నెస్ అంటున్నది పనిచేయడంలో ఏం జరుగుతుందంటే జీవులు వీళ్ళు మోర్ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది మెచ్యూర్ హ్యూమన్ బీయింగ్. వీళ్ళు జీవులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్స్ తయారవుతున్నారు. అంటే ఏంటి? వీడు ఒక చక్కటి వీడు ఒక అంటే వీడి ఫ్యామిలీ, వీడు ఒక విధానము, వీడు ఒక చక్కటి సాధన, పొద్దున లేవాలి సాయంత్రం పడుకోవాలి, ఇలా ఒక విధానం అంటున్నది వీడికి చక్కగా అట్లాంటియన్ కాన్షియస్నెస్ అంటున్నది ఇచ్చింది. అంటే అట్లాంటియన్ కాన్షియస్నెస్కి ముందుకినను ఈ అట్లాంటియన్ రేస్ అంటున్నది పిసియన్ ఏజ్లో మీరు బాగా చూడగలుగుతారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏమైంది పిసియన్ ఏజ్లో గడిచినటువంటి 2000 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద మ్యాన్ హూ ఇస్ బికమింగ్ గ్రూప్ కాన్షియస్ అండ్ హూ ఇస్ వర్కింగ్ విత్ అన్ ఎక్స్ట్రావర్టెడ్ అవేర్నెస్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ అనదర్. సో వీడు చక్కటి విధానంలో అడుగు పెట్టడం, ఒక గ్రూప్కై వీడు జీవించడం, వీడు ఏర్పరచుకున్న విధానంకై వీడు కట్టుబడి ఉండడం, ఇలాంటి ఎక్కువగా అటువంటి శిక్షణ అంటుంది ఎక్కువగా ఈ పిసియన్ ఏజ్లో జరిగింది. దిస్ బ్రింగ్స్ us to one of the most interesting part of our treatise, which is the influence of the ray today and in the Aquarian age, which is now upon us. సో దానివల్ల నెక్స్ట్ క్లాస్ అంటున్నది అక్వేరియన్ ఏజ్ అంటున్నది అర్థం. అక్వేరియన్ ఏజ్లో ఏం జరుగుతుంది? దిస్ షుడ్ ప్రూవ్ ద ప్రాక్టికల్ వాల్యూ. Let us bring to the work of the new cycle, which is opening before us, a renewed aspiration, a deepened love, and a livelier faith. Livelier faith. Remembering as we study the future that faith is one of our major needs, being the substance of things hoped for, the evidence of things not seen. Evidence of things not seen. Then faith. That is the hope, the substance of things hoped for. సోట్లో ఒకే ఒక సబ్స్టెన్స్ ఉంది, ఇదంతా ఈథరిక్ వరల్డ్, వీటి గురించి అంతా మాట్లాడేటంతా ఫెయిత్. అది నువ్వు మన నమ్మకానికి అతీతంగా ఉంటుంది సంగతి, అది దాని ఫెయిత్ అని చెప్పారు. ఈ ఫెయిత్ ఆస్పెక్ట్లోకి జీవుల్ని లింకప్ చేయడం అంటున్నది అక్వేరియన్ ఏజ్. అంతకుముందు అంటున్నది ఏమిటి? ఇప్పుడు పిసియన్ ఏజ్లో వీడు జరిగినటువంటి 2000 సంవత్సరాల్లో ఒక చక్కటి విధానములు చక్కగా ఒక సాధన అంటున్నది ఏర్పాటు చేసుకునేదంతా చేసుకున్నాడు. ఇలా ఏర్పడినటువంటి వాడు పైన ఉన్నటువంటి ఈ అక్వేరియన్ థింగ్ అంటున్నది ఇప్పుడు చెప్పినటువంటి ఫెయిత్ అంటే ఒకటి వీటన్నిటికీ పైన అతీతంగా ఉన్నటువంటి విషయంలోకి వీడు అడుగు పెట్టడం అంటున్నది ఇందులో జరిగేటువంటి విషయం. దీంతో మనం ఈ థర్డ్ చాప్టర్ ద రే ఆఫ్ పర్సనాలిటీ అంటున్నది అయిపోయింది. టుమారో విల్ స్టార్ట్ ది లాస్ట్ చాప్టర్ ద హ్యూమానిటీ టుడే. ద చాప్టర్ థర్డ్ చాప్టర్ చెప్పారు, దాంతో మనం ఇది తెచ్చారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీస గో బ్రాహ్మణేభ్య సమస్తనే లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి.